మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్ నగర్ కాలనీ వాసులు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. కాలనీలో కనీస వస్తువులు కల్పించాలంటూ బురద రోడ్డుపై మహిళలు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. కాలనీలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ మురుగు కాల్వలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అంటే గత 15 సంవత్సరాల నుండి మరి ఇదే పరిస్థితి. మహబూబాబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది. రోడ్లు కానీ, కరెంటు కానీ, విద్య కానీ, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చదువుకోవాలన్నా చాలా, అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడున్న జనాలు జీవించడం జరుగుతున్నది. ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు, తర్వాత రోడ్ల సౌకర్యం లేదు, తర్వాత ఇంటి పనులు కానీ, ఇంటి మెంబర్లు కానీ, పట్టాలు కానీ అని ఈ ప్రభుత్వం మీద వాస్తవానికి గత 11 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఓట్ల రోజు వచ్చి ఓట్ల దంటుకున్నారు, కానీ ఆ ఓట్ల హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం, అధికారులను పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మీ ముందు పెడుతున్నాం.